హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇన్ఫినిటీ కంపెనీ వాళ్ళు బీపీఓ అసోసియేట్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ కోసం రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ప్రతి త్వరగా అంతే. అండ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అండ్ అలాగే అప్లై ప్రాసెస్ కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్లై ప్రాసెస్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే కనుక మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది గైస్. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కంపెనీ వచ్చేసి ఇన్ఫినిటీ అనమాట. బీపీఓ అసోసియేట్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ రిక్రూట్ చేసుకుంటున్నారు ఓన్లీ ఫర్ ఫ్రెషర్ జాబ్ రోల్ కోసం. నెక్స్ట్ వచ్చేసి శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 3.5 lakh పర్ యానం అయితే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో విశాఖపట్నం రూరల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 30 ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. 100+ మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి బీపీఓ అసోసియేట్ వాయిస్ ప్రాసెస్ అనమాట. లొకేషన్ వచ్చేసి వైజాగ్ ఉంటుంది. ప్రొబేషన్ మీకు 3 months ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఈ యొక్క జాబ్ కోసం. ఈ యొక్క 3 months ట్రైనింగ్లో మీకు పర్ మంత్కి 16,000 వరకు స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫుల్ టైం జాబ్ ప్రొవైడ్ చేసి శాలరీ వచ్చేసి 3.6 lakhs పర్ యానం అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏముండాలంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, బీసీఏ, బీబీఏ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎనీ స్పెషలైజేషన్ వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇమ్మీడియట్గా జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నైట్ షిఫ్ట్లో వర్క్ అయితే ఉంటుందన్నమాట. 2-way క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. సో 2 years బాండ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ బాండ్ కనుక మీరు బ్రోక్ చేస్తే 2 lakhs పెనాల్టీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. స్కిల్స్ రిక్వైర్డ్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ అండ్ అలాగే యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అయితే మీకు ఉండాలి. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అలాగే మల్టీ టాస్కింగ్ ఎబిలిటీస్ ఉండాలి. కస్టమర్ సెంట్రిక్ మైండ్ సెట్ అండ్ అలాగే విత్ ఎంపాథీ అనమాట. ఎబిలిటీ టు హ్యాండిల్ కస్టమర్ క్వారీస్ అండ్ అలాగే ప్రొవైడ్ సొల్యూషన్స్ అనమాట. సో కస్టమర్ యొక్క క్వారీస్ని మీరు రిజాల్వ్ చేసే విధంగా వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఎథిక్స్ టు క్వాలిటీ అండ్ అలాగే కంప్లైంట్ స్టాండర్డ్స్ అనమాట. రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే కస్టమర్ సపోర్ట్, హ్యాండిల్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ కాల్స్, చాట్ అండ్ అలాగే ఈమెయిల్, ఎన్ష్యూరింగ్ టైమ్లీ అండ్ అలాగే యాక్యురేట్ క్వారీస్ రిజల్యూషన్ అనమాట. సో మీరు వచ్చేసి ఇన్కమింగ్ అండ్ అలాగే అవుట్ గోయింగ్ కాల్స్ అయితే చేస్తూ ఉండాలి. సో కస్టమర్స్కి యొక్క కంపెనీకి సంబంధించిన కస్టమర్స్కి అండ్ అలాగే చాటింగ్ ద్వారా మెయిల్ చేయడం. సో ఇలా వాళ్ళ యొక్క క్వారీస్ని డిఫరెంట్ వేలో మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇష్యూస్ రిజల్యూషన్ కనుక చూసుకుంటే ట్రబుల్ షూట్ టెక్నికల్ ఇష్యూస్ అలాగే ఎస్కలేట్ కాంప్లెక్స్ కేసెస్ వెన్ నీడెడ్ అనమాట. ప్రోడక్ట్ నాలెడ్జ్ కనుక చూసుకుంటే స్టే అప్డేటెడ్ అండ్ కంపెనీ ప్రోడక్ట్స్, పాలసీస్ అండ్ అలాగే ప్రాసెసెస్ అనమాట. ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ గురించి మీరు అప్డేటెడ్గా అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. కస్టమర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎన్ష్యూర్ ఏ ఫ్రెండ్లీ అండ్ అలాగే ప్రొఫెషనల్ అప్రోచ్ ఇన్ ఆల్ ఇంటరాక్షన్స్ అనమాట. ఎస్కలేషన్ మేనేజ్మెంట్, ఐడెంటిఫై అండ్ అలాగే రూట్ క్రిటికల్ ఇష్యూస్ టు అప్రోప్రియేట్ టీమ్స్, కంప్లైంట్స్ అండ్ డాక్యుమెంటేషన్ కనుక చూసుకున్నట్టయితే మెయింటైన్ యాక్యురేట్ రికార్డ్ అండ్ ఫాలో కంపెనీ పాలసీస్ అనమాట. మీరు వచ్చేసి యాక్యురేట్ రికార్డ్ని అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. క్వాలిటీ అండ్ అలాగే పర్ఫార్మెన్స్ కనుక చూస్తే మీట్ కేపీఐ అండ్ పార్టిసిపేట్ ఇన్ ట్రైనింగ్ అండ్ కంటిన్యూస్లీ ఇంప్రూవ్ సర్వీసెస్ క్వాలిటీ అనమాట. కొలాబరేషన్ కనుక చూసుకుంటే వర్క్ విత్ ఇంటర్నల్ టీమ్స్తో మీరు కొలాబరేట్ అయ్యి కస్టమర్ సపోర్ట్ ప్రాసెస్లో ఎన్హాన్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క ఇంటర్నల్ టీమ్స్తో కొలాబరేట్ అయ్యి వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఒక నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో అప్లై అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంతకుముందే నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది డైరెక్ట్గా కంపెనీ వాళ్ళకు సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.